హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. డిసెంబర్ 17 తారీఖు అయితే మనకైతే 2 ఫోన్లు కూడా లాంచ్ అవుతున్నాయి అన్నమాట. ఆ 2 ఫోన్లు కూడా మనకైతే పోకో బ్రాండ్ నుంచి అయితే వస్తున్నాయి. అవేంటివో ఇప్పుడు చూద్దాము. మొదటిగా వచ్చేసి మనకు పోకో నుంచి వస్తున్న పోకో M7 Pro అన్నమాట. ఇది మనకైతే 17 తారీఖు అయితే లాంచ్ అవుతుంది. వీళ్ళైతే అఫీషియల్గా అయితే మనకైతే ఫ్లిప్కార్ట్లో అయితే చేస్తున్నారు. చూడండి, ఫ్లిప్కార్ట్లో మనకైతే టీచ్ చేస్తున్నారు అనమాట. ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి అయితే రాబోతుంది. 2100 అయితే నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుందని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అందులోనూ 6.67 జియో ఎల్ఈడి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే విత్ 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుందని అయితే ఇక్కడ టీచ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం జియో ఎల్ఈడి అయితే వీళ్ళైతే చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ టైం వస్తుంది ఇదైతే. మనకి దీంట్లో 3x కేర్ 3x కంఫర్ట్ అని అయితే వీళ్ళు ఇస్తారు అనమాట. డిస్ప్లే అయితే మనకు ఆ రేంజ్ లో అయితే 3 టైమ్స్ బెటర్ గా ఉంటది అని అయితే వీళ్ళు చేస్తున్నారు. టీయూవి ట్రిపుల్ సర్టిఫికేట్ అండ్ ఎస్జిఎస్ ఐ కేర్ డిస్ప్లే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసినామని అయితే ఇక్కడ చేస్తారు అనమాట. దీంతో అయితే మనకైతే 92.02% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉండబోతుందని అయితే మనకి ఇక్కడ టీచ్ చేస్తారు. అంటే స్క్రీన్ పైన బ్రెజల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5 అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటర్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 OIS డ్యూయల్ కెమెరాలను అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను అయితే తీసుకొచ్చారు. 20 మెగాపిక్సెల్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎందుకంటే అందరు 16 లేదా 32 తీసుకొస్తారు. ఫస్ట్ టైము 20 మెగాపిక్సెల్ అయితే సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళైతే తీసుకొస్తారు. దీంట్లో OIS అండ్ EIS రెండు కూడా ఉంటున్నాయని అయితే మనకైతే టీచ్ చేస్తారు. ఇక్కడనైతే మనకైతే ఇన్ సెన్సార్ జూమ్ ప్లస్ సూపర్ రిజల్యూషన్ అయితే మనకైతే ఇస్తున్నారు. నో స్పీకర్స్ నో ప్రాబ్లం అని అయితే ఇస్తున్నారు. ఎందుకంటే దీన్ని 300% దాకా వాల్యూమ్ని బూస్ట్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. దీంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్మీ అట్మాస్ అండ్ 3.5 mm ఆడియో జాక్ కూడా ఇందులో ఉండబోతున్నాయని అయితే టీచ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత అయితే ఈ 3.5 mm జాక్ని అయితే ఇస్తారు. చాలా బ్రాండ్స్ అయితే స్కిప్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు పోకో నుంచి పోకో C75 5G అనమాట. ఇది కూడా డిసెంబర్ 17 తారీఖే వస్తుంది. దీంట్లో అయితే సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేసినామని చెప్తున్నారు. ఏ సెన్సార్ యూజ్ చేసినామో మనకు 17 తారీఖు అయితే తెలుస్తుంది అన్నమాట. దీంట్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. అది కూడా స్నాప్డ్రాగన్ 4H Gen 2 తోటి అయితే రాబోతుందని చెప్తున్నారు. ఇది అండర్ 15,000లో వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఫోన్ 4 నానోమీటర్ తోటి అయితే బిల్డ్ అయ్యి అయితే మనకు వస్తున్నది. దీంట్లో స్ట్రీమింగ్ కానీ గేమింగ్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ డౌన్లోడ్స్ కానీ అన్నీ కూడా ఫాస్ట్గా అవుతుందని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. ఎందుకంటే 4 నానోమీటర్ మీద ప్రాసెసర్ మీద బిల్డ్ అయి ఉంది కాబట్టి అట్లా అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అప్ టు 8 GB ర్యామ్ వరకు మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇది 2+1 కార్డ్ స్లాట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలా ఫోన్స్ ఇప్పుడైతే 2 సిమ్స్ మాత్రం పెట్టుకునేటట్టు ఇస్తుంది. చాలా రోజుల తర్వాత 2 సిమ్స్ ఒక SD కార్డ్ పెట్టుకునేటట్టు 2+1 కార్డ్ స్లాట్ని ఇస్తారు. దీన్ని అయితే 1 TB వరకు ఎక్స్పెండేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది GME హైపర్ OS మీద అయితే వస్తుంది. విత్ Android 14 తోటి అయితే మనకు వస్తుంది. దీంట్లో 2 years OS అప్డేట్స్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే వీళ్ళు ఇక్కడ టీచ్ చేస్తున్నారు. సైడ్ మౌంటన్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. విత్ ట్యాప్ గెస్చర్స్ అట. ఈ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. MIUI డైలర్ అయితే ఉంటుంది అనమాట. ఇవి మనకైతే డిసెంబర్ 17 తారీఖున రాబోతున్న పోకో C75 ప్లస్ అండ్ పోకో M7 Pro అనమాట. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. VRS తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.